నీ వెంట వచ్చేదేది అంటే నువ్వు పెట్టినది ఏదిందో ఆ పుణ్యం ఒక్కటే వస్తుంది. ఇది తెలుసుకుని ఇచ్చేటప్పుడు అహంకారంతో ఇవ్వకు. నా అదృష్టం ఇవ్వగలుగుతున్నానని ఇచ్చే. రేపు పొద్దున్నో సన్యాసి వస్తాడు, భవతి భిక్షాం దేహి, నీ అదృష్టం గృహస్థువి పెట్టు. ఓ బ్రహ్మచారి వస్తాడు, పెట్టు. ఇచ్చేటప్పుడు శ్రియాదేయం, నీకు భగవంతుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో దానికి తగినట్టుగా. హిరియాదేయం, సిగ్గుపడుతూ ఎంతమంది ఎన్ని ఇచ్చారు. మీరు గమనించండి, ఒక 10 ఏళ్లుగా గుళ్లల్లో పూజలు పెరిగాయి, తీర్థయాత్రలు పెరిగాయి, పూజలు పెరిగాయి, అన్ని హారతులు పెరిగాయి, ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది. కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు? మరి ఏం విచిత్రం అండి ఇది. గుళ్లలో జనం విపరీతంగా పెడుతున్నారు, గుళ్ళు కొత్తగా కట్టేస్తున్నారు, పాత ఉండగా అభిషేకాలు చేసేస్తున్నారు, ఏ పండగ వదలట. గ్రామ దేవతల జాతరలు ఇదివరకు ఎవడో పట్టించుకోరు, ఇప్పుడు మొత్తం కనకదుర్గ జాతరలో జరుగుతున్నాయి, అన్ని కూడా అన్ని పెరిగాయి. మరి ధర్మం పెరిగిందా అంటే మధ్య ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదావుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడ. మనకి ఉన్నదానిలో ఎంత పెట్టగలము అన్నది గొప్ప విషయం. పెట్టినది ఎక్కడికి పోదు, పెట్టినది మనిషిని కాపాడి తీరుతుంది. అందున ఏ యోగ్యత, ఏ పాత్రత కలిగిన వ్యక్తి ఏ క్షణంలో ఎప్పుడు ఏది తిన్నాడో అదే అక్కడికొచ్చి కాపాడుతుంది. శంకర భగవత్పాదులంటి మహాపురుషులు సన్యాసాశ్రమం స్వీకరించకుండా బ్రహ్మచారిగా ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. అయ్యో, బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడే అని బాధతో ఆమె ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ వేసింది. కనక వర్షం కురిచింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో. ఎవరికి ఏది పెట్టావు, ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్నంటారు. ఏ మహాత్ముడు పట్టెడన్నం నీ చేత్తో పెట్టింది తిన్నాడో, ఏ మహాత్ముడు గుక్కెడు నీళ్లు తాగాడో, ఆయనకి ఏం అవసరం? భగవత్కార్యం మీద పెడుతున్నవాడు నీ ఆతిథ్యం ఏం పుచ్చుకున్నాడో ఆ పుణ్యం నిన్ను కాపాడేస్తుంది. పెట్టినదేదో అది గొప్ప. ధర్మరాజు గారు కుక్కని కూడా తనతో స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. మనిషికి సకల భూతముల పట్ల దయ ఉండాలి, అన్ని భూతములకు పెట్టగలిగినటువంటి గుణం ఉండాలి. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా, మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము మాధవని మాయా. అక్కడ పట్టుకెళ్ళి డబ్బులు ఇస్తున్నాం, ఎందుకంటే మన మనసులో బాగా మట్టి పట్టేసింది. కాశీలో ఇస్తే పుణ్యం, కాశీలో ఇచ్చినటువంటి గొప్ప పుణ్యం, కడుపు కాలిన వాడికి ఇస్తే పుణ్యం అమ్మ, చాలా గొప్ప పుణ్యం, చాలా గొప్ప పుణ్యం. దానానికి ఎప్పుడు అవసరం అనేది అర్హత, కులము మతము ప్రాంతము ఏది ఉండదండి. అవసరం అవసరం. ఆకలేసి నీ పక్కింట్లో వాడు ఏడుస్తుంటే నువ్వు కాశీలో దక్షిణేస్తావు, బుద్ధుందా నీకేమన్నా? పక్కింటి వాడిని పట్టించుకో. మనం ఎక్కడో పుణ్యక్షేత్రాలుగా